ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయంలో లక్షద్వీపాది వర్ణన అనే ఘట్టంలో 7వదైన పుష్కర ద్వీపం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ప్రతి ఒక్క ద్వీపంలో కూడా 7 నదులు ఉన్నాయి. ఆ నదుల పేర్లను తెలుసుకుంటేనే మనకుండేటటువంటి పూర్వజన్మ సంచితార్థం వలన ఈ జన్మలో మనకి అంటినటువంటి కొన్ని పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ నశించిపోతాయి సుమా అని పరాశరులు వారు చెప్పారు. కాబట్టి కిందటి ఘట్టంలో చెప్పుకున్నటువంటి సుఖద్వీపవర్ణ శాఖద్వీపవర్ణన అనే ఘట్టంలో అక్కడ ఉండేటటువంటి నదులు వాటి గురించి కాస్త వివరం మరొకసారి చెప్పుకుంటూ పుష్కర ద్వీపం గురించి మనం ప్రారంభం చేసుకుందాం. సుకుమారి కుమారీ చ నలిని ధేనుకా చయ ఇక్షుశ్చ వేణుకా చేవ గభస్తి సప్తమీ తథా అని చెప్పారు పరాశరుల వారు శాఖద్వీప వర్ణనలో. అంటే అక్కడ ఉండేటటువంటి నదులు 7 నదులు. అందులో సుకుమారి, కుమారి, నలిని, ధేనుక, ఇక్షువు, వేణుక, 7వదైనటువంటి గభస్తి అనేటటువంటి 7 పేర్లని తెలుసుకున్నంత మాత్రానే మనకి ఉండే పాపములు కాస్త నశించిపోతాయి అని పరాశరుల వారు చెప్పారు. కనుక ఈ ఘట్టం ఇక్కడ చెప్పుకుంటూ ఇక పుష్కర ద్వీపవర్ణన వెళుతున్నాం. క్షీరాబ్ది సర్వతో బ్రహ్మన్ పుష్కరాక్షేర వేష్టిత ద్వీపేన శాఖద్వీపాత్తు ద్విగుణేన సమంతత అని చెబుతూ పరాశరుల వారు బ్రాహ్మణోత్తముడైనటువంటి మైత్రేయ మహర్షికి వివరం చెబుతూ క్షీర సముద్రం చుట్టూ అన్ని వైపులా చుట్టి పుష్కర ద్వీపం ఉంది. అది శాఖద్వీపం ఎంత ఉన్నాదో దానికి 2 రెట్లు ఎక్కువగా ఉన్నది పుష్కర ద్వీపము అని చెప్పారు. ఈ పుష్కర ద్వీపము తాలూకా ప్రమాణము శాఖద్వీపం కన్నా 2 రెట్లు ఎక్కువగా, దాని చుట్టూతా కూడా ఈ శాఖద్వీపం చుట్టూతా కూడా చక్కగా క్షీర సముద్రం పాల సముద్రం ఉంటుంది అని చెబుతూ పాల సముద్రం చుట్టూతా ఈ పుష్కర ద్వీపం ఉన్నది అని చెబుతూ పుష్కరే నవమస్యాసి మహావీరో భవత్సుతః ధాతకిశ్చ తయోస్తత్ర 2 వర్షే నామచిహ్నతే. ఇక్కడ పుష్కర ద్వీపానికి అధిపతి అయినటువంటి నవనుడు అనేటటువంటి ఆయనకి మహావీరుడు ధాతకి అనేటటువంటి 2 కుమారులు పుట్టారు. ఇంతకుముందు వచ్చేటటువంటి ద్వీపాలన్నింటికీ కూడా 7 ఆ ద్వీపాన్ని పాలించేటటువంటి రాజు ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజుకి 7 కుమారులు అని వారు 7 వర్షాలుగా మారి ఎవరి వర్షం వచ్చేటప్పుడు వారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసేవారు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఈ నవనుడికి 2 కుమారులు కలిగారు. పుష్కర ద్వీప అధిపతి అయినటువంటి చక్రవర్తికి, ఆ నవమ చక్రవర్తికి 2 కుమారులు. అందులో మహావీరుడు ఒకడు, 2వవాడు ధాతకి అనేటటువంటి ఆయన. వీరిద్దరూ కుమారులుగా కలిగారు. వారిద్దరి పేర కూడా అక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి అంటూ ఈ పుష్కర ద్వీప వర్ణన కాస్త పెద్దది. ఇది ఒక వీడియోలో చెప్పుకునేది కాదు. కావున 2వ వీడియో వరకు మనం వెళ్ళి చెప్పుకుందాం. పుష్కర ద్వీపం గురించి పూర్తి చేసుకుందాం ఇంకో వీడియోలో. అయితే మహావీరం తథైవాన్యం ధాతకి ఖండ సంగీతం ఏకశ్చాత్ర మహాభాగ ప్రఖ్యాతో వర్షపర్వత అంటూ అందులో మొదటిది మహావీర ఖండము, 2వది ధాతకి ఖండము అని పేర్లు వచ్చాయి. అలాగే ఇక్కడ మిక్కిలి ప్రసిద్ధి పొందిన ఒకే ఒక వర్షపర్వతం ఉంది. మానసోత్తర సంజ్ఞోవై మధ్యతో వలయాకృతి యోజనానాం సహస్రాణి ఊర్ధ్వం 50 మానసోత్తర వర్షపర్వతము అనేటటువంటి ఆ పేరు. ఈ పుష్కర ద్వీపంలో పుష్కరానికి మధ్య భాగంలో మానసోత్తర వర్షపర్వతము అని ఉన్నది. ఆ పర్వతాన్ని తోలక ఆ విస్తీర్ణం ఎంతయ్యా అంటే
80,000 యోజనాల ఎత్తు కలిగినటువంటిది ఆ మానసోత్తర పర్వతము అని చెబుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఇద్దరు కుమారులు మహావీరుడు, అలాగే ధాతకి అనేటటువంటి వారు ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారులు ఎవరికి కుమారులుగా జన్మించారు అంటే, పుష్కర ద్వీపానికి అధిపతి అయినటువంటి నవనుడికి, అలాగే నవనుడు అనేటటువంటి చక్రవర్తికి. ఆ ఉండేటటువంటి పుష్కర ద్వీపంలో మానసోత్తర వర్ష పర్వతం అనేటటువంటి అతి పెద్ద పర్వతము, కులపర్వతాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పర్వతము, అత్యంత పరమ పావనమైనటువంటి పర్వతము, 80,000 యోజనాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ లక్షద్వీపం చుట్టూ వలయాకారంగా ఉంటే ఒక దగ్గర ఈ పర్వతం నిలబడిన దగ్గర నుంచి ఇటుపక్క నుంచి ఒకటి, అటుపక్క నుంచి ఒకటి మొదలయ్యాయి ఖండములు. ఏమిటా ఖండములు? ధాతకి ఖండం ఒకటి, మహావీర ఖండం ఒకటి. ఈ రెండు కూడా, ఇద్దరు కుమారులు కూడా ఈ పుష్కర ద్వీపాన్ని రెండుగా వర్షపర్వతం అనేది విభజిస్తే ఈ రెండింటికి కూడా వారు ఇద్దరు అధిపతులై చక్రవర్తులై పరిపాలన సాగిస్తూ ఉన్నారు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశము. తావదేవచ విస్తీర్ణ సర్వత పరిమండల పుష్కరద్వీప వలయం మధ్యేన విభజన్నివా స్థితోసౌ తేన విచ్ఛిన్నం జాతం తద్వర్షకధ్వజం వలయాకారమేకైకం తయోర్వర్షం తథాగిరి. దాని విస్తీర్ణము అంటే ఈ మలయా వర్షపర్వతం అన్నది ఉన్నది కదా, మానసాకృత వర్షపర్వతము, క్షమించాలి, మానసోత్తర వర్షపర్వతము. ఈ మానసోత్తర వర్షపర్వతము దాని విస్తీర్ణం అన్ని వైపులా మండలాకారంగా అదే ప్రమాణంలో ఉంది. ఆ పర్వతం పుష్కరద్వీప వలయాన్ని మధ్యగా విభజిస్తున్నట్లుగా ఉంది. పుష్కరద్వీప వలయాన్ని మధ్యగా భాగిస్తున్నది. ఒక భాగంలో ఇద్దరు రాజులలో ఒకడు ధాతకి అనేటటువంటి ఖండం ఒకరు పరిపాలిస్తున్నట్టుగా, నవనుడు అనేటటువంటి ఖండం నవనుడు అనేటటువంటిది ఆయన ఆ ఖండాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఉన్నది. ఇక్కడ విభజిస్తూ ఉన్నారు ఆ వర్షపర్వతము. ఈ రెండు వర్షాలు ఆ పర్వతం వల్ల విడిపోయి ఒక్కొక్కటే వేరువేరుగా ఆ కొండలాగానే వలయాకారంగా ఆ పుష్కర ద్వీపం రెండు భాగాలుగా ఈ పర్వతం వల్ల విభజించబడింది అని చెబుతూ ఉన్నారు. 10 వర్ష సహస్రాన్ని తత్ర జీవంతి మానసాః నిరామయ విశోకాశ్చ రాగద్వేషాది వర్జితాః. ఈ ద్వీపంలో నివసించేటటువంటి మానవులు అందరూ కూడా వారి ఆయు ప్రమాణం ఎంతయ్యా అంటే 10,000 సంవత్సరాలు. 10 వర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరాలు ఆయు ప్రమాణంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎలా జీవిస్తూ ఉన్నారు? ఎలాంటి రోగము లేకుండా, ఎలాంటి శోకము లేకుండా, రాగద్వేషాలు మున్నగినవి అలాంటివేవి కూడా వారికి లేకుండా ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. అది ఆ శ్లోకం కిందన చెబుతూ, అధమోత్తమౌన తే శ్వాస్తాం నా వధ్య వధకౌ ద్విజ నేర్వ్యాసాసు నేహి అసూయా భయం ద్వేషో దోషో లోభాది కోనచ. ఇవి ఏవి కూడా లేవు అక్కడ ఉండేటటువంటి జీవులకి. ఎవరాకి? ఎక్కడ ఉండేటటువంటి జీవులకి? పుష్కర ద్వీపంలో నివసించేటటువంటి జీవులకి ఎక్కువ తక్కువలు లేవు. వీరు ఉత్తముడు, వీరు అధముడు అనేటటువంటి రెండు భావాలు లేవు. అలాగే చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరూ అక్కడ కనిపించరు. అలాగే ఈర్ష్య, అసూయ ఇవి రెండూ ఉండవు. అలాగే భయం, ద్వేషం, లోభం, క్రోధం ఇవి ఏవి కూడా ఆ పుష్కర ద్వీపంలో ఉండవు. అందువలన వారు ఎన్ని వేల సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవనం సాగించారయ్యా అంటే 10,000 సంవత్సరాల కాలం పాటు ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించారు. అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి 6 శత్రువులు కదండి. వారు 6 కూడా ఎప్పుడూ కూడా మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉంటారు కదా. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కదా. ఈ నరుడి తాలూకు జన్మ ఎత్తిన మానవుడికి ఈ శత్రువులు 6 కూడా ఎల్లప్పుడూ ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు కదా. అలాగ కలిగించేటటువంటి అరిషడ్ వర్గములు పుష్కర ద్వీపంలో ఉన్నాయా అంటే
ఇక్కడ ఈ శ్లోకంలో లేవు అనే చెబుతున్నారు పరాశరుడు వారు. మహావీరం బహిర్వర్షం ధాతకి ఖండమంతత మానసోత్తర శైలస్య దేవదైత్యాది సేవితం. దేవతలు, దానవులు, మనుష్యులు వీరందరూ కూడా మానసోత్తర పర్వతానికి వెలుపల ఉండేటటువంటి మహావీర వర్షము అలాగే ధాతకి ఖండము ఈ రెండింటిలో ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని సేవిస్తూ ఉంటారు. ఎవరు? దేవతలు, దైత్యులు, మానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇత్యాది సమస్త దేవతాగణములతో సహితంగా మానవులు అక్కడ ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని సేవిస్తూ ఉంటారు. సత్యానృతేన తత్రాస్థాం ద్వీపే పుష్కర సంకితే నత్ర సద్య శైలావ ద్వీపే వర్షద్వయాన్వితే. పుష్కరము అనే పేరు గల ఆ ద్వీపంలోని 2 వర్షాలలోనూ సత్యాసత్యాలన్న మాట లేవు. సత్యము అనే మాట లేదు, అసత్యము అనే మాట లేదు. నదులు లేవు, ఇతర శైలాలు లేవు. అక్కడ ఉండేటటువంటి ఒకే ఒక్క పర్వతము మానసోత్తర వర్ష పర్వతము. ఆ వర్ష పర్వతం దగ్గర చుట్టూతా ఉండేటటువంటి పుష్కర ద్వీపం అంతా కూడా 2 ఖండాలుగా విభజించబడిన ఆ 2 ఖండాలలోనూ ఇవి ఏవి కూడా లేవు అంటూ పరాశరుడు వారు ఉటంకిస్తున్నారు. తుల్య వేషాస్తు మనుజ దేవాస్తత్ర ఏకరూపిణ వర్ణాశ్రమాచారహీనం ధర్మాచరణవర్జితం. మనుష్యులు, దేవతలు అక్కడ ఏకరూపధారులై సమాన వేషంతో వాళ్ళు ఉంటారు. అక్కడ వర్ణాశ్రమ భేదాలు కనిపించవు. కామ్యకర్మ, నిష్కామ్యకర్మలు ఇవి ఏవి కూడా కనిపించవు. ధర్మాధర్మాది విచక్షణ అనేటటువంటి ధర్మాచరణం అనేటువంటిది కూడా అక్కడ ఆ ఖండంలో కనిపించదు. ఏ ఖండంలో కనిపించదు? పుష్కర ద్వీపంలో అని చెబుతూ ఉన్నారు పరాశరుడు వారు. ఇవి ఏవీ లేనటువంటి మానవుడు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని బ్రహ్మ పదార్థాన్ని సేవిస్తూ 10 వర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరాలు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు అంటూ త్రయీ వార్తా దండనీతి శుశ్రూషారహితం చతతు వర్షధ్వజం తు మైత్రేయ భౌమ స్వర్గోయ ముత్తమ. భూమండలంలో పుష్కర ద్వీపంలో ఈ ఘట్టంలో ఈ 2 ఖండములు కూడా భూతల స్వర్గంగా అక్కడ ఉండేటటువంటి మానవులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అంత సంతోషకరమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అని పరాశరుడు వారు చెబుతూ సర్వస్య సుఖండ కాలో జరారోగ నివర్జిత ధాతకీ ఖండ సంజ్ఞేధ మహావీరే చ వైమునే. ఓ మునీశ్వర మైత్రేయ మహర్షి, మహావీరధాత ఖండంలోని కాలం అన్ని ఋతువులలోనూ సుఖప్రదంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో ముసలితనం కానీ రోగం కానీ మున్నగు భయాలు కానీ ఉండవు అని పరాశరుడు వారు చెబుతున్నారు. ఇంకా పుష్కర ద్వీప వర్ణన చాలా విశేషణంగా తర్వాత ఘట్టాలలో ఇచ్చారు. న్యగ్రోధ పుష్కర ద్వీపే బ్రహ్మణ స్థానముత్తమం తస్మిన్ నివసతి బ్రహ్మ పూజ్యమాన సురాసురై. బ్రహ్మదేవుడు పుష్కర ద్వీపంలో ఉత్తమమైనటువంటి ఆవాస స్థానమైనటువంటి న్యగ్రోధ వృక్షము అనేటటువంటి దాని దగ్గర బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ న్యగ్రోధ వృక్షము ఉండబట్టే ఆ ద్వీపానికి పుష్కర ద్వీపం అని పేరు వచ్చింది. అతి బ్రహ్మాండమైనటువంటి న్యగ్రోధ వృక్షము. దానిపై బ్రహ్మ సురుల చేత అసురుల చేత పూజించబడుతూ సేవించబడుతూ ఉంటాడు. అక్కడ నుంచి ఉండేటటువంటి బ్రహ్మ సమస్తమైనటువంటి మానవాళికి మనందరికీ పురాణం విన్న వాళ్ళందరికీ కూడా ఈ విష్ణు పురాణం యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. చెప్పినది యథాతథంగా విన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మదేవుడు తాలూకా ఆశీర్వచనం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని పరాశరుడు వారు చెబుతూ ఈ ఘట్టం ఎక్కడితో పూర్తి చేసుకున్నాం. ఎదర ఘట్టంలో ఇంకా పుష్కర ద్వీపంలో ఏంటేంటి ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత విరింపజేసి ధరింపజేయండి. హరి ఓం స్వస్తి.